వేదాలు అంటే వ్యాస భగవానులు వారు వ్రాసినటువంటివి. వేదాలు రాయడం అంటే అది తేలిక కాదు. ఎంత గొప్ప శక్తి జ్ఞానం ఉంటే అటువంటి వేదాలు. నిజంగా ప్రపంచానికి వేదాలే ప్రామాణికం. వేదాల్లో లేదంటే ఏదీ లేదు. అవి అర్థం చేసుకునే శక్తి కూడా చాలామందికి లేదు. అందుకే నారదుల వారు వ్యాస భగవానుడికి ఏమని చెప్పారంటే, ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, సామాన్యులు అసలు అర్థం చేసుకోలేరు, కాస్త సులభతరం చెయ్యి అన్నాడు. అప్పుడు ఈ 4 వేదాలని 11 ఉపనిషత్తులు అంటే ముఖ్యమైన ఉపనిషత్తులుగా ఆయన సరళం చేశారు, సరళంగా మార్చారు. అది కూడా కష్టంగానే ఉంది అని చెప్పిన నారదువారు అంటే దాన్ని 18 పురాణాలుగా ఇంకా సులభతరం చేశారు. ఇంకా కష్టంగా ఉంది అంటే 700 శ్లోకాలతో భగవద్గీతగా మార్చారు ఆయన. అంటే వేదాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవడానికి మనం ఇవన్నీ తెలుసుకున్నాం.